రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్పమాలలో ఉన్న సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్ షూటింగ్ అంతా ఫినిష్ చేసి బుచ్చిబాబు ప్రాజెక్ట్ కోసం మేకవర్ అవుతున్నాడని అర్థమవుతుంది. కానీ ఈ క్రమంలో గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇదేమైనా ప్యాచ్ వర్క్ కి సంబంధించి అయి ఉంటుందా లేదా హీరో లేని సీన్లను షూట్ చేస్తున్నారా అన్నది తెలియడం లేదు. అసలు ఈ కొత్త షెడ్యూల్ అంటూ వస్తున్న వార్తలో నిజం ఎంత ఉందో టీంకే తెలియాలి. గేమ్ చేంజర్ టీజర్ తో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఆల్రెడీ సినిమా పాటలన్నీ ఫినిష్ అయ్యాయని తమనైతే చెప్పేశాడు. ఇక నెల చివరిలోనే ఓ పాటను విడుదల చేస్తారట. ఆ తర్వాత అమెరికాలో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి డోప్ అనే పాటను రిలీజ్ చేస్తారట. పాటల పిక్చరైజేషన్ అదిరిపోయిందని, ఆ పాటలకే మనం టికెట్ డబ్బులు పెట్టేయొచ్చని తమనంటున్నాడు. అసలే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద భారీ అంచనాలున్నాయి. జనవరి 10న ఈ చిత్రం బరిలోకి దిగుతుంది. గేమ్ చేంజర్ కు పోటీ అన్నట్టుగా బాలయ్య డాకు మహారాజ్ చిత్రం జనవరి 10న రానుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్లతో అంచనాలు ఒక్కసారిగా బాగా పెంచేసింది. దీంతో గేమ్ చేంజర్ కు గట్టి పోటీ ఇచ్చేలానే డాకు మహారాజ్ ఉండబోతుందని అర్థమవుతుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.